అందరికీ నమస్తే. ఇది పోయిన వారం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బర్త్‌డే సెలబ్రేషన్స్. బాబుది బర్త్‌డే అన్నట్టు. అంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, మా ఫ్రెండ్ వాళ్ళ మరదలు, వాళ్ళ పిల్లలు వీళ్ళు. మొన్న వీకెండ్ వచ్చుండే బర్త్‌డే సండే. బాగా కట్ చేశారు. కేక్ గూడా భలే అనిపించింది. అంటే ఇట్లా లైట్స్ ఆపేసి, అసలు చిన్నప్పుడు మనకి ఇట్లాంటివన్నీ ఏం లేకుండా ఉండే గదా! నిజంగా చాలావి మనం పిల్లల్లోనే ఎతుక్కుంటా ఉంటాము. అంటే మనమేమి చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ చాలామంది చేసుకొని ఉండరు. ముఖ్యంగా నేనైతే వీటన్నిటికి చాలా దూరము. వీటన్నిటికి అంటే అసలు ఫ్యామిలీకి గానీ అన్నిటికి చిన్నప్పటి నుండి నేను హాస్టల్‌లోనే పెరిగాను. నేను థర్డ్ క్లాస్ నుండి హాస్టల్‌లోనే ఉన్నా అన్నట్టు. పెళ్ళయ్యేంత వరకి, పెళ్ళికి ముందు హాస్టల్ వెకేట్ చేసి వచ్చుంటి. అప్పటి వరకు నా లైఫ్ అంతా హాస్టల్‌లోనే. నాకు చా చాలామంది ఇట్లనే ఫీల్ అవుతారనుకుంటా. నాకు అనిపిస్తా ఉంటది. నాలాంటి బాధితులు ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా చాలామందికి హాస్టల్‌లో ఉన్న వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతది. చాలా రిలేషన్స్‌కి దూరంగా ఉంటారు. కొందరైతే ఫెస్టివల్స్‌కి దూరంగా ఉంటారు. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో కూడా వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆహ్, ఏదైనా మనం అన్నీ ఫ్రెండ్స్ తోటే షేర్ చేసుకుంటా ఉంటాము. నాకెందుకో ఎక్కువ రిలేషన్సా? ఫ్రెండ్సా? అంటే నా ఫస్ట్ ఓటయితే ఫ్రెండ్స్‌కే వస్తది. ప్రతీదీ ఈరోజు ఈ స్టేజ్‌లో వరకు నేను చాలా వాటిలలో చెప్పుకుంటాను వాళ్ళ గురించి. నేను ఈరోజు ఈ స్టేజ్ వరకి రాగలిగాను అంటే మెయిన్ పిల్లర్స్ నాకు నా ఫ్రెండ్సే. ఎంతో తోడుగా ఉన్నోళ్ళున్నారు నాకు. నలుగురు ఫ్రెండ్స్. నేను అసలెప్పుడు మర్చిపోలేను వాళ్ళని. నా దోస్తుల ఇండ్లల్ల ఏదన్నా ఫంక్షన్ ఏదన్నా గానీ, అదంటే ముందు వాలిపోతాను నేను. నాకంత ఇంపార్టెంట్ వాళ్ళందరూ. మనం ఎదుగుతూ ఉంటే మనకంటే ఎక్కువ సంతోషపడేది ఫ్రెండ్స్. ఎక్కువ ఏడ్సేది రిలేషన్స్. దాన్ని బాగా నమ్మాల్సిందే చాలామంది. కొంచెం మనం సంపాదిస్తున్నామన్నా, కొంచెం మనం ఏదైనా కొనుక్కున్నామన్నా గూడా, అమ్మో! వాళ్ళకేంది అట్లున్నారు, ఇట్లున్నారు, అంత సంపాదిస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారని ఏడిసే వాళ్ళే ఉంటారు. అది రిలేషన్స్ పక్కన వాళ్ళు. చాలామంది అట్లనే ఉంటారు. ఎంతోమందిని మనం గూడా డైలీ లైఫ్‌లో చూస్తానే ఉంటాము. కానీ ఫ్రెండ్స్ అలా గాదు. ఇప్పటి ఫ్రెండ్స్ అయితే నాకు దెలియదు. కానీ మనతో ఫస్ట్ నుండి ఉన్నవాళ్ళంటే మనం చదువుకున్న మన క్లాస్‌మేట్స్ కానీ వాళ్ళందరూ ఎంత చూసుకుంటారు అంటే వాళ్ళింట్లో పిల్ల అన్నట్టే చూసుకుంటారు గదా! అందరికీ దొరకకపోవచ్చు ఈ అదృష్టము. నాకైతే మస్తనిపిస్తది. అందుకని ఒక్క 2 రోజులు సెలవొచ్చిందంటే చాలు వాళ్ళ ఇంట్లో వాలిపోతాను నేను. నాకంత ఇష్టము. ఆహ్, ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటది అంటే మనము ఇంట్లో వాళ్ళతో ఒక్కొక్కసారి ఎంజాయ్ జేయలేము. ఇంట్లో వాళ్ళతో మీన్స్ ప్రతిదానికి మనం ఊరెళ్ళలేము. అటు ఇటు వెళ్ళలేము. కానీ ఒక్క వీకెండ్ ఇట్లా ఏదన్నా వచ్చింది ఒక 2, 3 సెలవులు అంటే ఫ్రెండ్స్ దగ్గరికెళ్తే మనం మస్తు రిలీఫ్ అయితాము. ముఖ్యంగా లేడీస్ బాగా సెలబ్రేట్ జేసుకున్నాం మేమైతే. ఖచ్చితంగా ఒక వీకెండ్ వచ్చిందనంటే అందరు కలిసి ఎంజాయ్ జేయాల్సిందే. మంచిగా చికెన్ బిర్యానీ జేసాము. మెయిన్ బిర్యానీ నేనే జేసినా మంచిగొచ్చింది. అందరం కలిసి తిన్నాము. నేను మిస్ అయినా వీడియోలో నేను తీస్తున్న వీడియో గాబట్టి. మస్తనిపించింది నాకు. అంటే మా మా ఫ్రెండ్ వాళ్ళ దోస్తులను గూడా పిలిసింది. బాగా అనిపించింది ఇంతమందిలో కూర్చొని తినడం అయితే నేనైతే ఫస్ట్ టైము. ఎప్పుడు నేను ఇంతమందితో కలిసి లేనన్నట్టు. హాస్టల్‌లో ఉన్నాను కానీ, నాకు ఫ్యామిలీ ఉంది. నా ఫ్రెండ్స్ అంటే ప్రతి దానికెళ్తా కాబట్టి అప్పుడు అందరూ వస్తారు. మంచిగా అనిపిస్తది. అంటే చిన్నప్పటి నుండి ఎన్ని కోల్పోయామో ఇప్పుడు ఎతుక్కుంటా ఉంటామేమో. ఎంతోమంది ఇట్లనే ఉంటారు చాలామంది. కానీ తప్పదు. మనం సమయం బట్టి ఉండాల్సిందే గదా! దేనికైనా గూడా. ఎవ్రీథింగ్ మనం వెయిట్ జేయాల్సిందే కొన్ని గావాలంటే. వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం వ్యూ మస్తుంటది. చెట్లు అవన్నీ నేచర్ ఏంటో పల్లెటూరులో కూడా ఇంత బాగోదేమో అట్లా అనిపిస్తా ఉంటది. మస్తుంటాయి చెట్లు. పెద్ద తమలపాకు చెట్టు, తర్వాత మనీ ప్లాంట్స్ మస్తు చెట్లుంటాయన్నట్టు. అక్కడికెళ్తే ఒక్కలాంటి పాజిటివ్ ఫీలింగొస్తది. అంటే ఆ మనుషులు గూడా అట్లున్నందుకో ఏమో నాకర్థం గాదు గానీ, మంచిగా అనిపిస్తది. ఎంత స్ట్రెస్సున్నా, ఏదున్నా అక్కడికి పోయినామంటే అసలు మొత్తం ఎక్కడియి అక్కడ పటాపంచలవ్వాల్సిందే. అంత బావుంటదన్నట్టు. అక్కడికెళ్తే కొంచెం రందనిపించినా గూడా మనము దోస్తులతోటే షేర్ జేసుకుంటాము. ఇంట్లో వాళ్ళు ఎట్లా తీరుస్తారో తెలీదు గానీ, మనకయితదో తెలియదు గానీ, వాళ్ళైతే మనకు భలే భరోసా ఇస్తారు. ఎన్ని రోజులున్నా మన ఇంటికి మనం పోవాల్సిందే గదా! ఇగ పొద్దుగాల లేసి ఇంత చాయ్ బుట్ట తాగి ఇగ మా ఇంటికి బయలుదేరినామిగ. మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళాలి. పాప స్కూల్‌కి ఇవన్నీ ఉంటాయి గాబట్టి వచ్చేసినాము.
ఇక వెళ్తా ఉంటే కూడా మస్తు ఉంటుంది మా సైడ్ వ్యూ. అటు ఇటు చెట్లు మస్తు బొమ్మనంగా కోతులు ఉంటాయి ఈడ. నాకు తెలిసి కొండగట్లో కూడా కోతులు ఇన్ని గానం ఉంటాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం విపరీతమైన కోతులు ఉంటాయి. వామ్మో! ఇక మనకి చేతుల సంచి కనిపించిందా అంతే, ఇక మనం బండి మీదకెళ్ళి కూడా కింద పడాల్సిందే, అవి అట్లా ఎగబడతాయి. కానీ మంచి ఫ్రెష్ ఎయిర్, అటు ఇటు చెట్లు, పొలాలు, పక్కనే మూసి అన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి. ఇక వచ్చేస్తుంది మా వానర సైన్యం. భలే ఉన్నాయి కోతులు. కూర్చొని అన్ని పెయిన్లు చూసుకుంటున్నాయి. అటు ఇటు ఉరుకుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. అవన్నీ మనం దగ్గరికి వస్తున్నామేమో అనేసి అవ్వ అనుకుంటాయి. అవి మన మీదకి వస్తున్నాయేమో మనం అనుకుంటాము. దగ్గరికి వెళ్ళగానే ఆ పిల్లల్ని కడుపులో పెట్టుకొని ఒక్కటే ఉరుకుడిగా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా. మాకేమో మా మీదకి వస్తాయేమో అని చెప్పి భయమేసింది ఘోరంగా. మంచి చిన్న చిన్న ఒక ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవన్నీ భలే పడ్డాయి ఆ చెట్ల కింద. మంచిగా ఉంది. ఇది మా ఊర్లోకి ఎంట్రీ అన్నట్టు. మంచిగా ఉన్నాయి పొలాలు. అటు ఇటు పొద్దున్నే బయలుదేరినాం. అయినా బొమ్మానంగా ఎండ వెళ్ళింది మొన్న అయితే, ఘోరంగా ఎండ కొడుతుంది రోజు. మస్తు ఎండ వచ్చింది. మంచిగా అటు ఇటు పొలాలు, పొద్దున చల్లటి గాలి. భలే అనిపించింది. ఇంత ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ దొరకదు కదా, రోడ్ల మీద తిరుగుతూనే దొరుకుతుంది. ఇక మా గుడి ఫైనల్గా లోపలికి వచ్చినాం అని అంటే మా గుడి ముందు దర్శనం అవ్వాల్సిందే. రోడ్ల మీదనే ఉన్నాయి వాటి మేకల్లాగా.